యేసుక్రీస్తు నామములో ఈ యొక్క 43వ ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ కు వచ్చిన దైవ బిడ్డలందరికీ కూడా నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నా అండి. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. చదవబడిన వేదవాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమడుగుచున్న ప్రభువా. అల్పుడనైనా నన్ను దర్శించి మా ప్రభువా, అయ్యా ఇదిగో తండ్రి, నాకును మాకును మా అందరికి కావలసిన తండ్రినైనా మీ వాక్యము ద్వారా తండ్రి మా అందరితో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని, కుడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చదవబడిన వాక్యం మనకు తెలుసు, మరొకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అంటున్నాను. మరి మామూలుగా నేను అని ఎక్కడ పలుకుతామంటే, చిన్నతనంలో మనము మరి స్కూల్ గోయింగ్ అప్పుడు ప్రతిజ్ఞ చేస్తా ఉంటాం. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ కూడా నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, ఇట్లా ప్రతిజ్ఞ చేస్తా ఉంటాం. మరి ఇంకా ఎక్కడ చూస్తాము? వివాహ సమయంలో చూస్తూ ఉంటాం. వివాహ సమయంలో కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. భార్య భర్త ఇద్దరు కూడా నేను ఇప్పటి నుంచి ఈయన నా పెళ్లి భర్తగా స్వీకరిస్తున్నాను, మరి మేమంతా కూడా జీవితాంతం వరకు కలిసిమెలిసి ఉంటాము, మరి వ్యాధి ఎందును బాధ ఎందును సంతోషం ఎందును మేమంతా కూడా జీవితాంతం వరకు కలిసి ఉంటామని వాగ్దానం చేస్తాం. ఇంకా ఎక్కడ చూస్తామంటే, ఈ ఎన్నికలలో గెలిచినప్పుడు వాళ్ళు ప్రమాణం చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అను నేను నా ప్రజలందరినీ కూడా చిత్తశుద్ధితో పరిపాలిస్తాను. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు నేను అని ప్రమాణం చేస్తాను. ఇంకా కల్వకుంట్ల మరి చంద్రశేఖరరావు అను నేను, లేకుంటే రేవంత్ రెడ్డి అను నేను అని ప్రమాణం చేస్తాను. ఈ ప్రమాణాలు మరి ఎంతవరకు నెరవేరుస్తారో తెలియదు మనకు. అయితే మన దేవుడు ప్రమాణం చేసి చెప్తా ఉంటున్నాడు, యేసు అను నేను అని. ఆయన ఒకసారి ప్రమాణం చేస్తే ఆ ప్రమాణాన్ని తప్పే దేవుడు కాదు, మాట తప్పని దేవుడు అంటున్నాడు మన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉంటూ ఉన్నాడు. మరి ఆ ప్రకటన గ్రంథంలోని మనం చూసినట్టయితే, మరి 12వ వచనంలో 22:12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా వద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆది అంతమై ఉన్నాను అంటున్నాడు. నేనే అల్ఫాను ఒమేగాను, మరి మొదటి వాడను కడపటి వాడను అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి సమస్త అధికారము ఆయనకి ఇవ్వబడిందని చెప్పబడతా ఉంది. ఇదిగో యుగ సమాప్తి వరకు కూడా మీతో కూడా నేను ఉంటాను అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మాట తప్పని దేవుడు అంటున్నాడు. మనుషులైతే మాట తప్పుతారు, కానీ దేవుడు ప్రమాణం చేసినప్పుడు ఆయన మాట తప్పే దేవుడు కాదని మరి దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు. మరి ఈ దినమందు మరి దేవుడు ప్రమాణం చేసిన కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 10వ వాక్యం. ఎవరైనా సహాయం చేయండి. ఇర్మియా గ్రంథం 17వ
అధ్యాయము 10వ వాక్యం. ఒకని ప్రవర్తనను బట్టి ఆ, వాని క్రియల ఫలము చొప్పున ఆ, ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను ఉమ్, హృదయంను పరిశోధించి వాడను, ఉమ్. అంతరింద్రియములను పరీక్షించి వాడను. అంతరింద్రియములు పరీక్షించువాడు అంటున్నాడు. ఆ ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాగు నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అంటున్నాడు. హృదయం గురించి మనకు తెలుసు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అంతరింద్రియములు, అంతరింద్రియములు అంటే లోపల ఉన్నాయి అన్నమాట. అంటే మనస్సు, మైండ్, ఇది చంచలమైంది. దాని సంకల్పం కానీ వికల్పాలు కానీ కలిగి ఉంటుంది మనస్సు. అంటే మనం ఇక్కడ ఉంటాం, మనసు ఎక్కడో ఉంటది. క్లాస్ రూమ్ లో ఉపాధ్యాయుడు పాఠాలు చెప్తుంటే మనవాడు అమెరికా వెళ్ళినట్టు సంచరిస్తూ ఉంటాడు. అది మనస్సు చంచలమైంది అనమాట. బుద్ధి తర్వాత ఇది నిర్ణయించుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. బుద్ధి, జ్ఞానము మనకు తెలుసు. నిర్ణయాలు చేసుకుంటాం. ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి, ఇలా ప్రవర్తించాలి అని బుద్ధి కలిగి ఉంటాం. చిత్తము, చిత్తం అంటే ఆలోచనలు మరియు జ్ఞాపకాలను కలిగి ఉంటుంది చిత్తం. అదేవిధంగా ఈగో అంటే అహంకారం, నేను అనే స్వభావం కలిగి ఉంటుంది. ఈ అంతరంద్రియాలన్నింటినీ కూడా పరిశోధించే దేవుడు అంట మన దేవుడు. మరి కీర్తనాకారుడు 139వ కీర్తన 13, 14 వాక్యాల్లో మరి చక్కగా చెప్తాడు చూడండి. సో అది నాకు తెలిసిన తర్వాత తెలిసింది. కీర్తనల గ్రంథం నూట నా ముప్పై తొమ్మిదవ అంతరింద్రియములకు నీవే సిస్టర్ చదవండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ఆ, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఆ, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఆ, అందును బట్టి చాలు నేను నీకు చాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చెల్లించున్నాను. కాబట్టి నా అంతరంద్రియములు నువ్వే కలుగ చేసేటివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టించున్నది. కీర్తనకారుడైన దావీదు ఈ 139వ కీర్తన అంతా కూడా మరి చాలా అద్భుతంగా ఉంటుంది. మొట్టమొదటి వాక్యంలోనే చూస్తే యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనస్సును గ్రహించుచున్నావు. కాబట్టి మన తలంపులు తెలుసు, మన ఆలోచనలు తెలుసు, మన బుద్ధి తెలుసు, మన సమస్తము కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకోసమే యెహోవా వాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అంటున్నాడు. కాబట్టి ఆయనకు మరుగైన విషయం ఏది లేదు. ఆయన కనులకు మరుగైన విషయము ఏదీ లేదు. కాబట్టి ఆయన హృదయములను, అంతరంద్రియములను మనల్ని ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భంలో పిండంగా రూపించక ముందే మనల్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి మరి దేవుని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మరి లూకా రాసిన శుభవార్తలు చూసినట్టయితే 7వ అధ్యాయం 36, 37 చదవండి సిస్టర్. లూకా రాసిన శుభవార్త 7వ అధ్యాయం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఉమ్, ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఉమ్, ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల్ల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆ, చాలు. మరి ఇక్కడ చూసినట్టయితే
సీమోను అనే ఒక పరిచయుడు యేసయ్యను భోజనానికి పిలిచాడు. పిలిచినప్పుడు ఆ యొక్క విందుకు యేసయ్య వెళ్ళి ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. అక్కడికి వచ్చిన తర్వాత ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చిందండి. ఆమె వచ్చి ఆయనకు కన్నీటితో, మరి ఇక్కడ మనం చూసినట్టయితే కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదమును ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను అని చూస్తుంటున్నాం. ఒక అత్తరు బుడ్డు తెచ్చి మరి ఆయన పాదములు పూసి ఆమె ముద్దు పెట్టుకుంటా ఉంది ఆయన పాదాలను. అయితే ఆ యొక్క అతను చూశాడు. ఎవరు? 39వ వాక్యం చదువుకోండి సిస్టర్. 39. ఆయన ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును. ఇది ఉమ్, పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. ఆ ఈమె పాపత్రాలు అని తనలో తాను అనుకుంటున్నాడు. అయితే యేసు హృదయములను అంతరంద్రియములను ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన పిలిచి, సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. ఇదిగో ఈమె అయితే మరి నేను వచ్చినప్పటి నుంచి కూడా కన్నీళ్లు కారుస్తూ నా పాదముల దగ్గర చేరి ఆమె కన్నీళ్లతో ఆమె తల వెంట్రుకలతో నన్ను తుడుస్తూ ఈ యొక్క అత్తరును పూచి నన్ను ముద్దాడుతా ఉంది. మరి ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తారమైన పాపాలు నేను క్షమిస్తున్నాను. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాడు. ఒక యజమానికి మరి అది చూసినట్టే ఆ మాటలు. అందుకు యేసు, సీమోను, ఆ, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు ఆ, యేసు, అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 80 దేనారములను అచ్చియుండిరి. ఉమ్, ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయేను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. ఉమ్, కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించినో చెప్పుమని అడిగాను. ఆ, అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు ఆ, తోచుచున్నదని. అతన్ని ఎక్కువ ఎవరు క్షమించి ఎక్కువ అప్పు ఉన్నవాడు క్షమించబడ్డాడు కదా, అతను ఎక్కువ ప్రేమిస్తాడు. కాబట్టి ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపాలు క్షమిస్తా ఉంటున్నాను అని ఆమెతో అంటూ ఉంటున్నాడు. చివరికి ఏమంటాడంటే, అమ్మా, అందుకైన నీ విశ్వాసం నిన్ను రక్షించును, సమాధానం కలదానివై తిరిగి వెళ్ళుమని ఆ స్త్రీకి చెప్తాడు. కనుక దేవుడు మన అంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడు, సమస్తాన్ని చూచే దేవుడు. ఆమె ఆ స్త్రీ ఎంత పాపాత్మురాలైందని ఆయనకు తెలుసు. అయితే ఆమె పశ్చాత్తాపం కలిగి కన్నీరు పీడుస్తూ మరి ఆయన పాదముల చెంత చేరి ఆయన అత్తరుతో మరి బుడితో అంతగా ప్రేమించింది యేసయ్య. కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటున్నాడు. అక్కడ ఉన్న పరిచయులు మరి వాళ్ళంతా తర్వాత అనుకుంటా ఉంటారు, ఈ పాపములు క్షమించుటకు ఈయన ఎవరు అని మనం చూస్తే. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపములను క్షమించే దేవుడు, పాపులను రక్షించడం కోసమే ఈ లోకానికి వచ్చిన దేవుడిని మనకు తెలుసు. మరొక ఉదాహరణ మనం చూసినట్టయితే అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయము 13 నుంచి 16 వరకు చదువు. 13 నుంచి 15 దాకా చదవండి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఉమ్, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ఉమ్, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఆ, చాలు. కాబట్టి మనం పౌలు సౌలుగా మారిన పౌలు గురించి మనకు తెలుసు.
మరి సౌలు సంఘాన్ని హింసిస్తూ ఉంటున్నాడు. మరి ధర్మశాస్త్ర ఆ యొక్క యాజకుల ద్వారా, అధికారుల ద్వారా పత్రాలు పొంది మరి క్రైస్తవులైన బిడ్డలను ఎవరైతే యేసు క్రీస్తు అని ఒప్పుకుంటున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా ఆయన హింసిస్తూ ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు ఆ యొక్క దమస్కు మార్గంలో అహంకారంతో ఉంటున్నాడు సౌలు. పౌలుగా మారక ముందు ఎంతో దేవుని బిడ్డలందరినీ కూడా హింసిస్తా ఉంటున్నాడు. దేవుడు ఎరగడా ఆయన? అందుకోసము ఆ దమస్కు మార్గంలో దేవుడు ఆయన దర్శించినట్టు మనం చూస్తుంటున్నాం. దేవుడు దర్శించినప్పుడు గొప్ప వెలుగు ఆయన చుట్టూ కూడా కమ్ముకున్నది. సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు? ఆ గుర్రం నుంచి పడిపోయాడు. ఆ గుర్రం నుంచి పడిపోయాడు సౌడు. కళ్ళు కూడా ఆయన కనిపించట్లేదు. ఎవరు ప్రభువా అని అడిగినప్పుడు నీవు హింసిస్తున్నా యేసును అని చెప్తుంటున్నాడు. కనుక ఈ- దేవుడు ఈ యొక్క అననీయకు చెప్తా ఉంటున్నాడు, అయ్యా సౌలు అక్కడ పడిపోయి ఉన్నాడు, అతని నేత్రాలు మరి గుడ్డివైపోయినాయి, కాబట్టి నువ్వు వెళ్ళి ఆయనకు ప్రార్థన చెయ్యి అని చెప్పినప్పుడు ఈ యొక్క అననీయ అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రభువా, అతను సంఘాన్ని ఎంతో హింసించాడు, మన సహోదరులను ఎంతో బాధ పెట్టాడు, అతని కోసం నేను ప్రార్థన చేయాలా అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, అతను ఆ అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. కాబట్టి అన్యజనుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను మరి గొప్పగా ఏ విధంగా వాడబడతాడో దేవునికి తెలుసు. మన యొక్క ఫ్యూచర్ అంతగా దేవుడు ఎరిగిన దేవుడు అంటున్నాడు. కాబట్టి అననీయ అప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ యొక్క సౌలు కళ్ళ వెంట ఉన్న పొరలు రాలిపోయినాయి. వెంటనే ఆయన బాప్తిసం పొందాడు. అప్పటి నుంచి శిష్యులతో కలిసి యేసే క్రీస్తుని ప్రకటించాడు. కాబట్టి ఈనాడు కూడా సంఘం హింసించబడతా ఉంది. ఆదిలో ఏముందో ఈ యొక్క అంత్య కాలంలో కూడా మరి సంఘం మీదకి వచ్చే ఉపద్రవాలు ఉన్నాయి. అయితే దేవుడు సమస్తం ఎరిగి ఉన్నాడు. ఆయన ఎందుకు మౌనముగా ఉన్నాడని చాలా మంది అనుకుంటారు. కానీ ఆయనే తగిన సమయంలో ఆయన హస్తాన్ని చాచుతాడు, దక్షిణ హస్తాన్ని. ఆయనే భీకర కార్యాలు చేస్తాడు. అంతవరకు మనము క్రైస్తవులైన వారందరూ కూడా ప్రార్థన చేయాలి, మెలకు కలిగి ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు హృదయమును అంతరంగములో ఉంటున్న సమస్యలను మరి ఆయన చూచే దేవుడే అంటున్నాడు. దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయం గురుతు పట్టిన నరుడు లేడు కదా. కాబట్టి దేహానికి గాయం అయితే కనిపిస్తుంది, కానీ హృదయాల్లో విచారము, గాయం కనిపించవు. చాలా మంది మరి పైకి బాగానే ఉంటారు, కానీ కొన్ని విచారాలు కలిగి ఉంటారు. ఈ గుండె గాయమైన వాళ్ళు, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు మన దేవుడు. అందుకోసమే ఆ యొక్క స్త్రీ యొక్క హృదయాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆమెను స్వస్థపరిచి, లేకుంటే ఆమె యొక్క పాపాలన్నింటినీ కూడా తుడిచివేసి, మరి ఇప్పటి నుంచి నువ్వు రక్షణ పొంది చక్కగా జీవించు అని చెప్పి ఒక నూతనమైన జీవితాన్ని ఆమెకు అనుగ్రహించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. మరొక మాటను మనం చూసుకుంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వాక్యం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వాక్యం. సిస్టర్ ఎవరైనా చదువుతారా? దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవుచున్నది.
యెహోవా నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఉమ్, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. ఉమ్. జనులు జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబక చేసేదను, అరణ్యమును ఆ, నీటి మడుగులుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. చాలా కాబట్టి యెహోవాకు నేను వారికి ఉత్తరమిస్తాను అంటున్నాడు. ఉత్తరమిస్తాను. దీన దరిద్రుడు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిస్తాను, ఇశ్రాయేలీయులైన నేను వారిని విడనాడను. ఎన్నడూ కూడా విడనాడే దేవుడు కాదు మన దేవుడు. నిన్ను విడువను ఎడబాయను అని సెలవిచ్చిన దేవుడు మరి మన యొక్క చేతిని ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. కాబట్టి దీన దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోతున్నది. చూడండి, చాలా మందికి మామూలుగా మన బాహ్య సంబంధమైన నీళ్లు దొరకకపోతే మరి నాలుక ఎండిపోతుంది. ఆత్మ సంబంధమైన నీళ్ళు అంటే వాక్యం దొరక్క చాలా మంది ఎండిపోతా ఉంటున్నారు. వాక్యము కరువయ్యే కాలం వస్తుంది. వాక్యము కరువు అవుతుంది. ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయంలో చెప్పబడతా ఉంది. మరి వాక్యము కరువయ్యే కాలం ఒకటి వస్తా ఉంది. మీ యవనస్తులు ఆ యొక్క వాక్యమైన నీళ్లు లేక ఇక్కడి నుంచి అక్కడికి, సముద్రాల నుంచి ఆ సముద్రాల దగ్గరికి, చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి మరి దాని వాక్యాన్ని వెతుకుతారు, సొమ్మసిల్లిపోతారు అని ఆమోసు గ్రంథంలో చెప్పబడతాం. కాబట్టి వాక్యము దొరుకుతున్న కాలంలోనే, యెహోవా మనకు దొరుకు కాలంలోనే ఆయన్ని మనం ఎతకాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తామని. కనుక యెహోవాను నేను వారికి ఉత్తరం ఇస్తాను అంటున్నారు. చూడండి, మామూలుగా దీన స్థితిలో ఉన్నవారు, బలవంతులైన వారు ఉన్నారనుకోండి. ఎవరైనా దీన స్థితిలో ఉన్నవాడు మరి బలవంతుడు వచ్చి అతన్ని బలవంతం చేస్తాడు. ఒకవేళ అప్పు ఉన్నాడు అనుకోండి, నువ్వు అప్పు కట్టకపోతే నీ యొక్క ఇల్లును నేను తీసేసుకుంటాను అని బెదిరిస్తాడు. ఆ దీన స్థితిలో ఉన్నవాడు ఏం చేయలేడు. కానీ దేవుడు చూస్తున్నాడు ఈ కార్యాలు. కాబట్టి దేవుడు యెహోవాకు నేను వారికి ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. మరి చూడండి, ఒక ఉదాహరణ, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1-3 వచనాలు చదవండి సిస్టర్. సంఖ్యాకాండము మొదటి మోషే 12వ. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా, యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలు సిస్టర్. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడంట. అయితే అంటే మోషే ఒక నాయకత్వం వహిస్తున్నాడు. మరి ఆయనకు వివాహం అయ్యున్నది ఇదివరకు. అయితే ఇంకొక స్త్రీని కూడా, కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటున్నాడు. చేసుకున్నప్పుడు అహరోను, మిర్యాము వీళ్ళు ఏమవుతారు? మోషేకి ఏమవుతారు? అన్న అక్క, అన్న అక్క. అయితే వీళ్ళు మోషేని పక్కకు పిలిచి, బాబు నువ్వు నాయకత్వంలో ఉన్నావు, ఇలా చేయకూడదు అని చెప్తే బాగుండేది. కానీ ప్రజలందరూ ఏం చెప్తున్నారు? దానికి దీనికి పొంతం లేకుండా ఏం చెప్తున్నారు? వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట వినెను. కాబట్టి మోషేను క్వశ్చన్ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఆ విషయంలో క్వశ్చన్ చేయట్లేదు, కానీ ఆయన తప్పు చేశాడని చెప్పేసి
నాయకుడైన మోషే మీద మరి అపనింద వేస్తా ఉంటున్నారు. అంతేకాదు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా, మాతో కూడా మాట్లాడతారు దేవుడు, మీతోనే కాదు, మోషేతోనే కాదు అని. ఇక మోషే లేక అహరోను మిరియాము మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు విన్నాడు. విని మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్తా ఉంటాడు. చూడు, దేవుడే సాక్ష్యం ఇస్తా ఉంటున్నాడు. మరి ఇంకా ఇక్కడ చూసినట్టయితే 7వ వాక్యం చదవండి సిస్టర్, 7 నుంచి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదా నేను? ఉమ్. కనుక మరి యేసయ్య చెప్తా ఉంటున్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూస్తాడు. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మీరు మాట్లాడటకు ఎలా భయపడలేదు అని చెప్పి వాళ్ళను మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోకి రమ్మని చెప్పినప్పుడు గడగడ వణుక్కుంటూ ఆ మోషే అహరోను వెళ్ళారు. మరి దేవుడు ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఆ యొక్క మిరియాముకు కుష్ఠవ్యాధి వచ్చింది, తెల్లగా కుష్ఠవ్యాధి వచ్చింది. అప్పుడు మరలా మోషేనే వారి గురించి ప్రార్థన చేయవలసి వచ్చింది. అహరోను బతిమలాడుకుంటున్నాడు, అయ్యా మమ్మల్ని క్షమించు, దీన దరిద్రులం ప్రభువా, ఏదో పొరపాటు చేస్తాము అని చెప్పి క్షమించమని అడుగుతున్నాడు. మోషే తిరిగి మరలా ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు 7 దినాలు ఆమె బయటికి పోయి ఉండాలి, ఆ తర్వాత ఆమె శుద్ధురాలగునని చెప్పినప్పుడు మరలా ఆమె శుద్ధురాలైనట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు చూస్తున్నాడు, మనం చేసే పనులన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఆయన నియమించిన నాయకులకు కానీ మరి ఎవరికి కూడా మనము అధికారులకు కానీ వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఒక చోట మనం చూసినట్టయితే యెషయా గ్రంథం 37వ అధ్యాయము 33 చూడండి సిస్టర్, 33 నుంచి 36 వరకు. యెషయా గ్రంథం. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడమైనను దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా చదవండి. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. ఆ, అష్షూరు చాలు. మరి మరి ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క అష్షూరు రాజు అయిన సనహెరేబు మరి చెప్తా ఉంటున్నాడు. ఆ మొట్టమొదటి వచనంలో చూసినట్టయితే అతడు ఈ సనహెరేబు పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక బాణమైన ఒక కేడమును దానికి కనుపరచు. మనం ఇక్కడ చూసినట్టయితే హిజ్కియా గురించి మనకు తెలిసిన విషయమే. హిజ్కియా దేవుని యొక్క భక్తుడై అంటున్నాడు. మరి హిజ్కియా ఆ యొక్క ఇశ్రాయెల్ దేశం మీదకి ఈ యొక్క సన్హెరేబు వచ్చాడు. తన యొక్క సైన్యాధిపతి లేకుండా మంత్రిగా వచ్చేసి చెప్తా ఉంటున్నాడు, మీరు హిజ్కియాను నమ్ముకోవద్దు, మరి మేము అనేక దేశాలను జయించి వచ్చి ఉన్నాము, అక్కడ దేవతలు ఏం చేయలేదు, మరి మీ దేవుడైన యెహోవా కూడా ఏం చేయలేడు అని చెప్పేసి గంభీరాలు పలికారు సన్హెరేబు మరియు రబ్సాకి. అయితే దేవుడు
తన ప్రవక్త ద్వారా సెలవిచ్చింది అంటే, కాబట్టి అశ్షూరు రాజు గురించి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగించడు, ఒక కేడమైన దానికి కనపరుస్తాడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గం అతడు తిరిగిపోవును, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. కాబట్టి దేవుడు తోడై ఉన్న దేవుడు, తన ప్రజలకు విడువడు, ఎడబాయని దేవుడు. కాబట్టి ఆ యొక్క యెహోవాను నమ్మటం వల్ల మీకు జయం కలుగుతుందని హిజ్కియా చెప్పాడు. అదే విధంగా వాళ్ళంతా కూడా స్తుతిస్తూ గానాలు పాడుతూ ఉంటున్నారు. అదే విధంగా ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం ఆ యొక్క అధ్యాయం అంతట్లో. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క దూత వచ్చి అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 1,80,000 దండుపేటలో మందిని మొత్తెను. 85,000 మందిని మొత్తెను. ఉదయము జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. కాబట్టి అష్షూరు రాజైన సన్హెరీబు నినివే పట్టణంలోకి వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను దేవత మందిరం మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలకు శరజమ్మను ఖడ్గముతో అతన్ని చంపి అరారతు దేశంలోనికి తప్పించుకొని పోయేది. అప్పుడు అతని కుమారుడైన ఎనర్హదోదు అతనికి మారుగా రాజు ఆయను. కాబట్టి అతని కుమారులు అతన్ని చంపారంట, మరొక కుమారుడు రాజు అయినట్టు చూస్తూ ఉంటున్నా. ఎవరు కూడా దేవుని బిడ్డలను భయపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మరి సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు. మరి ఆయన తన ప్రజలకు తోడై ఉన్న దేవుడని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కనుక ఆయనకు విరోధంగా మరి ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. యెహోవాకు వారికి నేను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు, ప్రమాణం చేస్తా ఉంటున్నాడు. ఎవరైతే తన ప్రజల మీదకి దాడి చేస్తారో లేకుంటే తన ప్రజల మీదకి వస్తారో వారికి నేనే ఉత్తరం ఇస్తాను, ప్రతీకారం తీరుస్తానని చెప్తా ఉంటాడు. మరొక చిన్న మాట చూసుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథంలోనే 27వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దివారాత్రము నేను దాన్ని కాపాడుచున్నాను. యెహోవాకు నేను ఇక్కడ కూడా ప్రమాణం చేస్తా ఉంటున్నాడు. నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము నేను కాపాడుచున్నాడు. కనుక దేవుడు మనల్ని కాపాడే దేవుడని, మనల్ని పోషించే దేవుడని మరి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాను. ప్రతి నిమిషం కూడా నేను దానికి నీరు పెట్టుచున్నాను. పై వాక్యం చదవండి సిస్టర్, 1 నుంచి. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రము మీదనున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దాని గూర్చి పాడుడి. ఒక దినమున మనోహరమైన ఒక ద్రాక్ష వనముండును, దాని గురించి వనముండును. పాడుడి అంటున్నాడు. కనుక ఇక్కడ మనం చూసినట్టయితే తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును అంటే అపవాదిని దేవుడు దండిస్తాడని చెప్తా ఉంటున్నాడు. ఈ సర్పం అంటేనే అపవాది. కాబట్టి అపవాదిని దండించి మరి దేవుడు ఒక ద్రాక్ష తోట నాటినట్టు మనం చూస్తుంటున్నాం. అదే సంఘం. ద్రాక్ష తోట అంటేనే సంఘం. ఆ యొక్క ద్రాక్ష తోట మరి ఆ దినమున మనోహరముగు ఒక ద్రాక్ష వనముండును, దాని గురించి పాడుడి అంటున్నాడు. ఈ సంఘాన్ని గురించే చెప్పబడింది. కనుక ఈ ద్రాక్ష వనములు మనమంతా కూడా మొక్కలుగా ఎదగాలని, ఫలించి ఫలభరితంగా ఉండాలని మరి దేవుడు కోరుతా ఉంటున్నాడు. ఈ యొక్క
సాయంకాల సమయంలో దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉంటున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన సంఘాల కోసం, అంటే అనేక సంఘాలు, ఇప్పుడు మనం కూడా అనేక సంఘాల నుంచి వచ్చి ఉన్నాం, వేరు వేరు సంఘాల నుంచి. అయితే మరి సార్వత్రిక సంఘంగా మనం అంతా కూడా పిలువబడతా ఉంటున్నాం. ఈ సార్వత్రిక సంఘం నుంచి ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారిని ఆయన మరి తన రాజ్యంలోనికి తీసుకెళ్తాడు, తన యొక్క పరిపాలనలోకి తీసుకెళ్తాడు. కాబట్టి అందరూ కూడా మరి ఆయన మార్గంలో నడవాలని, ఆయన జీవాహారము ఆయనే, జీవజలం కూడా ఆయనే అని సెలవిస్తా ఉంటున్నాడు. కాబట్టి మనమంతా కూడా మనలందరినీ కూడా పోషించే దేవుడని మరి దేవుడు సెలవిస్తా ఉంటాడు. నేను నీరు కట్టుతున్నాను, అనుదినము కూడా దానికి నీరు కట్టుతున్నాను, ప్రతి నిమిషంలో నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకున్నట్లు దివారాత్రము నేను కాపాడుతున్నాను. కాపాడే దేవుడు, మనకు ఆయుష్ను అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆయన కార్యములు ఎంతో ఘనమైనవి, ఆయన కార్యములన్నీ కూడా మరి ఎంతో బలమైనవి. కాబట్టి యెహోవానగు నేను హృదయములను అంతరంద్రియములను పరీక్షించే దేవుడను అంటున్నాడు. అదేవిధంగా యెహోవానగు నేను వారికి ఉత్తరం ఇచ్చే దేవుడను. ఎవరైతే దేవుని ప్రజల మీదకి వస్తారో యెహోవానగు నేను దాన్ని కాపు చేస్తాను, ఆ సంఘాన్ని కాపు చేస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మనమంతా కూడా ధైర్యంతో, మరి మనకు ఎలాంటి శ్రమలు శోధనలు ఈ యొక్క అంత్యకాలంలో వచ్చినప్పుడు కూడా ధైర్యంతో ప్రభువు నాకు ఉన్నాడు, ఆయన నాకు తోడ్పాటుగా ఉంటాడు అనే గొప్ప విశ్వాసంతో మనం ముందుకు సాగాలని మరి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇజ్రాయెల్ బ్రదర్ గారికి, అదే జాన్ విక్టర్ గారికి నా యొక్క వందనములు తెలియజేస్తూ ముగిస్తాను.